ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 4వ అధ్యాయం చెప్పుకుంటూ ఉన్నాము. 4వ అధ్యాయం పేరు జ్ఞానయోగం అన్నమాట. ఈ జ్ఞానయోగంలో కూడా మనం కొన్ని శ్లోకాలు చెప్పుకున్నాం. భగవంతుడు అర్జునుడికి చెబుతూ ఉన్నాడు. ఏమంటున్నా అంటే, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. గుణకర్మ విభాగశ అంటున్నాడు. గుణములు కర్మలు మరి అనే విభాగాలతో 4 వర్ణాలు నా చేత సృష్టింపబడినవి అంటున్నాడు. 4 వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు అనే 4 వర్ణాలను మరి వారి వారి యొక్క గుణాలను అనుసరించి కర్మలను అనుసరించి 4గా నేను సృష్టించాను అన్నాడు. తస్య కర్తారమపి దాని నేనే సృష్టించినా కూడా మా విద్య కర్తారమవ్యయం, అవ్యయం అంటున్నాడు. అంటే ఇక్కడ అవ్యయునిగాను అకర్తగాను నన్ను తెలుసుకో అంటున్నాడు అన్నమాట. అంటే 4 వర్ణాలను నేనే సృష్టించింది నేనైనా అకర్తగాను అవ్యయుణ్ణిగాను నన్ను నీవు తెలుసుకో అన్నాడు. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ అంటున్నాడు. నమాం కర్మాణి లింపంతి అన్నమాట. అంటే ఆ కర్మలు నాకేమాత్రము లింపంతి అంటే అంటవు అంటున్నాడు. ఎందుకని అంటావు అంటే, నమే కర్మ ఫలే స్పృహ, ఆ కర్మలను ఆచరిస్తుంటే వాటి వల్ల కలిగేటటువంటి ఫలితాలపైన నాకు ఆశ లేదు కాబట్టి నాకు కర్మలు అంటవు అంటున్నాడు. ఇది మాం యోభిజానాతి, ఈ విధంగా నన్ను ఎవరైతే తెలుసుకుంటూ ఉన్నారో, అంటే ఏమని, మరి పరమాత్మకు కర్మలు అంటవు, ఆయనకు కర్మఫల స్పృహ లేదు అని ఎవరైతే నన్ను తెలుసుకుంటున్నారో, కర్మభిహి నసబధ్యతే సహ, అతడు కర్మభిహి, ఈ కర్మల చేత కర్మలు అతనికి బంధింపబడవు అన్నమాట. కర్మల చేత అతడు బంధింపబడడు అంటే ఏమిటి, కర్మలు అతన్ని అంటవు అని చెప్పడం. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభి, ఈ విధంగా తెలుసుకొని ఈ పూర్వీకులైనటువంటి ముముక్షువులు ఈ పనిని చేశారు. అంటే కురు కర్మైవ తస్మాత్వం పూర్వై పూర్వతరం కిం అన్నమాట. అంటే ఏమిటంటే పూర్వీకులైనటువంటి ముముక్షువులు అంటే నిష్కామముగా ఏమాత్రం కోరికలు లేకుండా చేశారన్నమాట. అందువల్ల నీవు కూడా కర్మను ఆచరించము, పూర్వై పూర్వతరం కృతం అన్నమాట. అంటే పూర్వీకుల రీతిగానే నీవు కూడా కర్మను ఆచరించమంటే ఇక్కడ కర్మ ఏమిటంటే యుద్ధము చెయ్యని చెప్పడం అన్నమాట. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితా, మరి ఇక్కడ ఏ కర్మ చేయాలనో ఏ కర్మ చేయకూడదో మరి తెలుసుకోలేక కవయోప్యత్ర మోహిత అంటున్నాడు. కవయ అంటే ఇక్కడ పండితులు అన్నమాట, అన్నీ తెలిసినటువంటి వాళ్ళు. పండితులు కూడా భ్రమపడ్డారు. తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వ మోక్షసే శుభాత్, ఆ కర్మను గురించి నీకు నేను చెప్పగలను. యజ్ఞాత్వ మోక్షసే అశుభాత్, ఏ కర్మ విజ్ఞానము చేతనైతే నీవు అశుభము నుండి విముక్తుడు అవుతావో మరి ఆ కర్మను గురించి నీకు నేను చెబుతాను అని భగవంతుడు అన్నాడు. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణ అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి అంటున్నాడు. అంటే ఈ కర్మ, వికర్మ, అకర్మ అనే మూడింటిని నీవు క్షుణ్ణంగా తెలుసుకోవాలి అన్నమాట. అంటే ఎందుకు క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే కర్మణ గహనోగతి, గహనా కర్మణోగతి అంటున్నాడు. కర్మ యొక్క గతి గహన అంటే గూఢమైనటువంటిది, మరి గట్టిది అన్నమాట. అందువల్ల గాఢమైనది అంటాం కదా, అదనమాట. కర్మణ్య కర్మయ పశ్చేత్ అకర్మణ చ కర్మయ, కర్మణి అకర్మయ పశ్చేత్, పనియందు అకర్మను ఎవరైతే చూస్తారో
అకర్మణి చ కర్మయః, అకర్మయందు కర్మను ఎవరైతే చూస్తారో సబుద్ధిమాన్ మనుష్యేషు, అతడు మనుష్యులలో బుద్ధిమంతుడు. సయుక్త కృత్న కర్మ కృత్, మరి అతడు సర్వకర్మలను ఆచరించినట్లే లెక్క అన్నమాట. అంటే చేసేటటువంటి కర్మల్లో చేయకూడనటువంటివేమో తెలుసుకోవడం, చేయకూడనటువంటి కర్మలలో మరి కర్మలను గురించి తెలుసుకోవడం మరి బుద్ధిమంతులకు సాధ్యమవుతుంది. అలాంటి సర్వకర్మలను ఆచరించిన వాడు అని అతన్ని పిలుస్తారు అన్నమాట. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహు పండితం బుధాః. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః, కామం అంటే కోరిక, కోరికను సంకల్పంగా చేసుకొని మనం పనులు చేయకుండా ఉంటే, అంటే కోరిక లేకుండా మనం పనులు ఆచరిస్తే, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, ఈ జ్ఞానము అనే అగ్ని చేత దహింపజేసుకున్నటువంటి కర్మ కలిగినటువంటి అతన్ని పండితం బుధాహ ఆహుహు అన్నమాట. అంటే పండితులు అని మరి ఆ బుధులు చెబుతారు అన్నమాట. అంటే ఏంటంటే ఎవరు ఫలాపేక్ష రహితుడో కర్తృత్వాహంకారాన్ని జ్ఞానాగ్ని చేత భస్మం చేస్తాడు వాడే పండితుడు అన్నమాట. అంటే పనులు చేయాలి, ఫలాపేక్ష లేకుండా ఉండాలి. నేనే చేశాను అని కర్తృత్వ అహంకారాన్ని విడనాడాలి. ఏ విధంగా విడనాడాలి? జ్ఞానము అగ్ని చేత భస్మం చేసుకోవాలన్నమాట. జ్ఞానాగ్ని చేత మరి ఆ గర్వాన్ని మరి భస్మం చేసుకుంటాడు, మరి అతడు పండితుడు అన్నమాట. త్యక్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశేయ కర్మణ్యపి ప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. త్యక్వా కర్మఫలాసంగం అంటే ఇక్కడ ఏమిటంటే ఫలాపేక్ష లేకుండా నిత్యతృప్త, నిరంతరము తృప్తి చెందినవాడుగా, నిరాశ్రయుడు అయినటువంటి వాడు కర్మలు చేసినా చేయనట్లే శుభ అంటున్నాడు. అంటే ఫలాపేక్ష లేకుండా సంతృప్తంగా ఎవరిని ఆశ్రయించకుండా ఎవరు కర్మలు చేసినా అతడు చేయనట్లే సుమ అంటున్నాడు. నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మం కుర్వన్నాప్నోతి కిల్బిషం. నిరాశీ అంటే ఆశ లేకుండా అన్నమాట. అంటే తనకు లభించినటువంటి వాటిని పైన తృష్ట లేకుండా ఉండడం నిరాశి. నాకు ఇదే జరిగిందే, ఇంకా కావాలని కోరిక లేనటువంటి వాడు. యత చిత్తాత్మ అంటున్నాడు. చిత్తాన్ని ఇంద్రియాలతో మరి నియమించుకున్నటువంటి వాడు అని. అంటే చిత్తమును అంటే మనస్సును ఇంద్రియాలను ఎవరైతే నియమించుకుంటారో, అదుపులో పెట్టుకుంటారో అలాంటి వాడు. త్యక్త సర్వ పరిగ్రహ అంటున్నాడు. అన్నింటినీ మరి వదిలివేసిన వాడు అని. శారీరం కేవలం కర్మ, మరి శారీరక కర్మను చేస్తాడో మరి అతడు నాప్నోతి కిల్బిషం, పాపాన్ని పొందడు. యదృచ్ఛాలాభ సంతుష్టో, ఇంకా చెప్తున్నాడు యదృచ్ఛాలాభ సంతుష్టో అన్నమాట. అంటే లభించిన దానితో తృప్తి పడేవాడు. ద్వంద్వాతీత అంటున్నాడు. అంటే ఇదే అదే అని సందేహం లేకుండా ఉండడం అన్నమాట. విమత్సర మాత్సర్యము లేనటువంటి వాడు, అంటే ఈర్ష్య అసూయలు లేనటువంటి వాడు. సమహ సిద్ధవు అసిద్ధవు చే, పని నెరవేరినా, సిద్ధవు అంటే పని నెరవేరినా, అసిద్ధవు పని నెరవేరకపోయినా మరి సమంగా చూసుకున్నవాడు అన్నమాట. అతడు కృత్వాపి నా నిబధ్యతే, ఏ కర్మలు చేసినా కూడా బంధనాలలో చిక్కుకోడు అని మనం ఇంతవరకు ఈ జ్ఞానయోగాన్ని గూర్చి మరి భగవంతుడు కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. మిగతాది రేపు చూసుకున్నాం. హరి ఓం తత్సత్.